ఉన్నతుడా, జీవాధిపతి, ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధికి నడిపించబడిన నీ ప్రియబిడ్డలను బట్టి మీకు వందనాలు అయినా ప్రభు, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాడు. అయోగ్యుడైన అపాత్రుడైన నన్ను ప్రభు నీ పాత్రగా ఇక్కడ నిలువబెట్టారు. మీరే నీ మహిమతో ప్రభు వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడమని, నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు ఈ దృష్టికి అంగీకారయోగ్యములు ప్రసాదించున్నారు. యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ హృదయకాలం శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క అనంత సంకల్పంలో ఎంతవరకు మనలను కాచి కాపాడినందుకు దేవునికి మనమందరము వందనస్తులమై ఉన్నాం. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి ధ్యానవాక్యము దివ్య స్నానము బాప్తిస్మం. దివ్య స్నానము ద్వారా క్రీస్తు తోడి గుర్తింపు నొందుట, బాప్తిసాన్ని గురించి ఇది రోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానవాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చూడినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలు ఈ ఉదయకాల సమయంలో మనము వినబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు తెలియపరచబడినటువంటి మాటలు పరిశుద్ధ బాప్తిస్మము. బాప్తిస్మాన్ని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటాం. అసలు మనము దేవుని ముందు మనం ఎవరు? ఈ విషయాన్ని ఒకసారి కొద్ది నిమిషాలు మనం ఆలోచనాపూర్వకంగా ఉందాం. మనం ఎవరు? బైబిల్ సమాధానం ఏమిటంటే, మానవ గుర్తింపు ఎవరికి విజయాలు, సామాజిక హోదా, ఆస్తులు, విద్య, కులం, జాతీయత, పేరు ద్వారా సృష్టింపబడదు కానీ మానవుడు తన ప్రాథమిక గౌరవాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్ద నుండి మాత్రమే పొందుకొనగలడు. ప్రైమరీ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని జ్ఞాపకం చేస్తూ ఈ దినం మనము మరి చదువుకున్నటువంటి 4 పాఠ్య భాగాలు, ఆదికాండము 11వ అధ్యాయం 7-24 వరకు మొదటి పాఠముగా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18-22 వరకు పత్రికా పాఠంగా, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 1వ వచనం నుంచి 8వ వచనం వరకు సువార్త పాఠంగా, తిరిగి 32వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ 4 పాఠ్య భాగాల నుంచి నేటి మూల వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటానికి కొద్ది నిమిషాలు ప్రయత్నం చేద్దాం.
ఆది కాండం 11వ అధ్యాయ ప్రకారంగా మనం చూస్తే 7వ వచనం నుంచి 24వ వచనం వరకు బాబేలు గోపురము మనకు కనిపిస్తా ఉంది. బాబేలు గోపురం, బాబేలు గోపురము ఇది ఈ భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఒక పేరును సంపాదించుకుందాం అనేటటువంటి ఒక ప్రారంభాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక పేరును సంపాదించుకుందాం, అది గుర్తింపే కావచ్చు, గౌరవమే కావచ్చు, మరొకటి కావచ్చు. బాబేల్ అంటే మానవుడు, బాబేల్ అంటే మానవుడు తన సొంత గుర్తింపును, తన గొప్పతనాన్ని తయారు చేసుకునేటటువంటి ఒక ప్రయత్నాన్ని ఇక్కడ జరిగిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి చారిత్రక నేపథ్యంలో మరి మెసొపొటేమియా అనేటటువంటి పురాతన పట్టణం ప్రపంచంలో పెద్ద నగరాలు, దేవాలయాలు కలిగినటువంటి ఒక ప్రాంతం ఇది మెసొపొటేమియా. అంతేకాకుండా మనుష్య నిర్మాణం కాదు కానీ ఇక్కడ మానవుని యొక్క గర్వాన్ని, దేవుని అంతటి వారం అయిపోవాలనేటటువంటి ఒక ఆలోచనను ఇక్కడ పునికి పుచ్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ భాగంలో మనిషి కొన్నిసార్లు అహంకారం అనేది హద్దులు దాటినప్పుడు మరి ఎలా ఉంటుందనంటే ఈ బాబేలు గోపురం నిర్మాణం లాగానే ఉంటుంది. నేను, నాది, నా స్టేటస్, నా అంతస్తు, నా స్థితిగతులు, నా పరిస్థితులు, మరి నాకున్నటువంటి ఆస్తిపాస్తులు, అంతస్తులు, వీటన్నిటినీ మనిషి గర్వించినప్పుడు ఇవన్నీ బయటపడతాయి. అప్పటి వరకు హృదయంలో ఒక చోటున దాగి ఉంటాయి ఇవన్నీ. ఎప్పుడైతే ధనం పెరుగుతుందో ఆటోమేటిక్గా స్టేటస్ వచ్చేస్తుంది. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎవరికి తలంచాలి, నేను ఎవరి దగ్గర మరి నేను తలవంగి నమస్కరించాలి, లేక నేను ఎవరికి లోబడాలి, ఇటువంటి ఆలోచన విధానాలు మానవ జీవితంలో కలగటం అనేది సహజం. అయితే మరి ఈ మానవ జీవితంలో కలిగేటటువంటి పరిణామాలు మరి దేవుడు ఏ విధంగా మరి నడిపిస్తా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ బాప్తిస్మము అనేటటువంటిది మనకి సంఘంలో ప్రైమరీ స్టెప్ లాగా మనకు ఏ విధంగా ఉంటా ఉన్నదో ఐడెంటిటీ. ఈ బాప్తిస్మము మనకు గుర్తింపును కలిగించేటటువంటి రీతిగా కలుగు చేస్తూ ఉన్నదో మరి ఇక్కడ మనము గమనించగలిగితే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో దేవునికి విధేయత చూపించకుండా గొప్ప నగరాన్ని, ఆకాశాన్ని తాకే గోపురాన్ని నిర్మించి మనకు మనమే పేరు సంపాదించుకుందాం అనేటటువంటి ఆలోచన ఈ బాబేలు గోపురంలో మనం చూస్తాం. అంటే పర్సనల్ ఐడెంటిటీ అనేది ఎలా కలుగుతుంది? ప్రజల మధ్య ఏదో ఒకటి చేసినప్పుడు ఒక గుర్తింపు వస్తుంది. ఈ బాబేలు గోపురం కూడా కడితే ప్రజలందరూ దాన్ని గుర్తించి కట్టినటువంటి వారిని ఏం చేస్తారు? కీర్తిస్తారు, ఘనత కొనియాడుతారు. కాబట్టి ఐడెంటిటీ కోసము ప్రాకులాడేటటువంటి ఒక సమూహాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుడు వారి గర్వాన్ని ఏ విధంగా మరి తీర్పు తీర్చిన తన రక్షణ ప్రణాళికను మాత్రము దేవుడు వారి ఎడల ఆపలేదు అని చెప్పటానికి ఈ 11వ అధ్యాయం ఒక నిర్వచనం. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ఆపలేదు. ఎందుకనంటే దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటా ఉందనంటే మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి.
చాలా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. రండి మనము కడుదాం అని అనుకుంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఏం చేశాడండి? భాషలు తారుమారు చేశారు, చెదరగొట్టారు అక్కడి నుంచి. అంటే దేవునికి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు కూడా చూస్తా ఊరుకోడు. ఆయన కార్యాలు వేరుగా కనిపిస్తాయి. మనం ఆలోచన చేసినా ఆయన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అందుకనే నా తలంపులు వేరు, నా ఆలోచనలు వేరేని మనకు బైబిల్ చెప్తాము. ఆయన తలంపులు ఆకాశం అంత ఉన్నతంగా ఉంటాయి, మన తలంపులు లోకానుసారంగా చూసేంత వరకు మాత్రమే ఉంటాయి. మనం ఎంతవరకు చూడగలం? ఆయన ఆకాశం నుండి ప్రపంచం అంతటిని పరిపాలన చేసేటటువంటి గొప్ప రాజుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ బాబేలు అనేటటువంటిది తమ స్వశక్తితో పరలోకాన్ని చేరాలని వారు ప్రయత్నం చేశారు, కానీ దేవుడు వారి గర్వాన్ని పటాపంచలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూస్తాం. నెబుకద్నెజరు గర్వించినందువలన అతను ఏం చేశాడు? గడ్డి వేసే విధంగా చేశాడు. 4వ అధ్యాయం దానియేలు గ్రంథంలో చూస్తాం. 28 నుంచి 37 వరకు చదివితే అతను ఏమి చేశాడో మనం అక్కడ చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తే ఉజ్జియా రాజు కూడా గర్వించినందువలన అతన్ని దేవుడు ఏం చేశాడంటే అతన్ని పతనానికి దారితీశాడు. యేసుక్రీస్తు దేవునితో సమానుడైనప్పటికీ తనకు తాను తగ్గించుకొని ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వరకు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఈ 3 భాగాలని మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను విడిచిపెట్టి రక్షణ కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడుగా, బాబేలు ప్రజలు గర్వంతో పైకెక్కాలని ప్రయత్నం చేశారు, కానీ క్రీస్తు ప్రభు వినయముతో ఆయన పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి బాప్తిస్మము దేవుని యొక్క నిబంధనకు, పాప క్షమాపణకు, మళ్ళీ క్రీస్తుతో ఐక్యతకు, ఒక నూతన జన్మకు కనిపించేటటువంటి ఒక సాదృశ్యముగా మనకి బైబిల్ గ్రంథం సూచిస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి మన యొక్క ఐడెంటిటీ ఎక్కడ ఉన్నది, మన యొక్క గుర్తింపు ఎక్కడ ఉన్నది, మనం ఏ విధంగా మనల్ని మనం ఐడెంటిటీ చేసుకుంటున్నామనంటే బాప్తిస్మము ద్వారా మనము క్రీస్తు బిడ్డలంగా గుర్తించబడగలుగుతున్నాము. కాబట్టి మనము జలప్రళయం తర్వాత దేవుడు మానవాళి అంతటినీ భూమి అంతటా మరి విస్తరించమని ఆయన తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు ఏం చేశాడండి? నోవహును ఏం చేశాడు దేవుడు? చెప్పండి. ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? జలప్రళయం తర్వాత దేవుడు నోవహును ఆశీర్వదించాడు. భూమి మీద విస్తరించమన్నాడు, భూమి మీద ఫలించమన్నాడు. నిజంగా ఈనాటి దినాలతో మనం పోలిక చేసుకుంటే ఆనాటి దినాలు మరి నోవహుకు మరి భూమి మీద ప్రజలెవరు లేరు. నోవహు యొక్క కుటుంబం ఒకటే ఉన్నది. ఎందుకంటే ఆ ఓడ అరారోతు పర్వతం మీద ఆగిన తర్వాత, నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత వారు దిగి వచ్చి
దానిలో ఉన్నటువంటి పశుపక్షాదులన్నిటిని విడిచిపెట్టి మరి వారి మీద మరి ఈ బాప్తిస్మము ద్వారా వారు నడిపించబడిన విధానమును బట్టి వారు ఏ విధంగా ఈ భూమిని స్వతంత్రించుకున్నారో అనేటటువంటి విషయాన్ని మనము నోవా యొక్క జీవితాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి బాబేలు యొక్క ప్రజలు దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా వారు తిరుగుబాటు చేసినందువలన వారి భాషలను తారుమారు చేసి వారందరినీ చెదరగొట్టి వారందరికీ గుణపాఠాన్ని నేర్పించినటువంటి విధానము మొదటి పాఠంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మనుషులు దేవుని యొక్క అధికారాన్ని తిరస్కరించినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడంటే వారిని గందరగోళానికి అప్పగిస్తాడు. అదే తారుమారు చేయబడేటటువంటి విధానం. ఒక ప్రశ్న తలెత్తుంది ఏంటంటే, లోకంలో అన్ని మంచి కార్యాలు చేయవచ్చు, మరి ఇతరుల ఎడల ఎంతో ప్రేమ కలిగి తనకున్న డబ్బును ఇతరుల కోసం వినియోగించి మరి ఎంతైనా మంచి మంచి కార్యాలు చేయొచ్చు. కానీ ఈ మంచి కార్యాలు చేసినందువల్ల పరలోక రాజ్యానికి వెళ్ళగలరా? చెప్పండి. ఏం కావాలి? నమ్మి బాప్తిస్మము పొందువారు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధించబడు. మనకున్న ఫండమెంటల్ రైట్ ఇది, మనకున్నటువంటి ప్రాథమిక హక్కు. మనము దేవుని పిల్లలుగా దేవుని ద్వారా మనము సంపాదించుకోవాలి. ఎందుకంటే ప్రభువు నేర్పించాడు. బాప్తిస్మిచ్చి యోహాను వారందరికీ బాప్తిస్మిస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. బాప్తిస్మిస్తా ఉంటే వారి వరుసలోనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వచ్చి ఆయన కూడా బాప్తిస్వానికి నిలబడ్డాడు. యోహాను అనుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా నేను బాప్తిస్వాన్ని పొందగలను అనుకున్నాడు. కానీ ప్రభువా ఏమిటిది, నీ ద్వారా నేను బాప్తిస్వం పొందాలనుకున్నాను అని చెబితే ప్రభువారు మాట అన్నారు అక్కడ ఏంటంటే, ఇప్పటికి ఎలాగా కానీ మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిని చూపించినటువంటి ఈ బాప్తిస్మము మన యొక్క జీవితాలకు ఆదర్శప్రాయమైనది. మనకి సిఎస్ఐలో చిలకరింపు ఉంది. చిలకరింపు విమర్శించేటటువంటి వారు లేకపోతే, చిలకరింపు ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, శీతల దేశాల్లో నీరు మంచుగా అయిపోయి గడ్డలు కట్టేటటువంటి ప్రాంతంలో ఆ నీటిని వేడి చేసి, ఆ ఐస్ గడ్డలను వేడి చేసి ఐస్ గడ్డల ద్వారా వారిని స్ప్రింకిల్ చేసేటటువంటి విధానము ట్రెడిషనల్గా ఇంగ్లాండ్ దేశం నుంచి మనకు సంప్రాప్తించబడింది. దాన్ని విమర్శించడం కాదు, కానీ అది కూడా ఒక ఐడెంటిటీ. స్ప్రింక్లింగ్ కూడా ఒక ఐడెంటిటీ, చిలకరింపు కూడా ఒక ఐడెంటిటీ. నేను గతంలో చెప్పాను, ఎడారి ప్రాంతంలో నీరు లేని చోట ఇసుకతో బాప్తిస్మం ఇచ్చేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి. ఇసుకతో, ఎందుకనంటే వారు చనిపోతూ ఉన్నారు. వారు చనిపోయేటప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాలి? చనిపోతే చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అంటే వాళ్ళకి ఏం కావాలి? బాప్తిస్మం కావాలి. కాబట్టి ఇప్పుడు వారికి నీరు అందుబాటులో లేదు. కాబట్టి ఇసుకతో బాప్తిస్మం ఇచ్చినటువంటి మిషనరీలు మనకి చరిత్రలో చాలామంది ఉన్నారు. వాళ్ళు చనిపోబోతున్నారు కాబట్టి వారికి ఇప్పుడు బాప్తిస్మం కావాలి. నీరు అందుబాటులో లేదు కాబట్టి వారికి ఏ విధంగా బాప్తిస్మం ఇచ్చారు? ఇసుకతో బాప్తిస్మం. అంటే నేను ఇసుకతో తీసుకొని ఇక్కడ చెప్పడం లేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ అవేర్నెస్ను తెలియపరచడానికి స్ప్రింక్లింగ్ విమర్శనాత్మకం కాదు, కానీ ముంచబడటం విమర్శనాత్మకం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ముంచబడ్డారు కాబట్టి అదే కరెక్టు, మిగతాది కరెక్ట్ కాదు అని చెప్పేటటువంటి విధి విధానాలను నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా
నీరు గడ్డగట్టేసి పరిస్థితులలో ఐస్ తోటి అక్కడ బాప్తిస్మం ఇవ్వలేరు కాబట్టి దాన్ని వేరు చేసి స్ప్రింకిల్ చేసేటటువంటి విధానాన్ని ఆనాటి మిషనరీలు మరి మిషన్లో స్థాపించారు. అది బాల్యంలో ఉన్నప్పుడు 8వ దినాన్ని తీసుకుని వచ్చి, లేక 2వ నెలలో 3వ నెలలో తీసుకుని వచ్చి చిన్నపిల్లలు బాప్తిస్మం ఇచ్చి దేవతల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారి కేర్ టేకర్స్గా వారు వారి పక్షంగా నిలువబడి ప్రమాణం చేస్తారు. కాబట్టి వారు పెద్ద అయిన తర్వాత మేము తీసుకున్నది సరైనది కాదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే బాప్తిస్మం ఒకటే, నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. అంతేగాని మనం దాన్ని చేంజ్ చేసి మన ఇష్టానుసారంగా చేయడానికి మనకి దేవుడు అధికారం ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనెవరిని? ఇందాక నేను మీకు ముందు ఉంచినటువంటి ప్రశ్న ఏమిటంటే, నేను ఎవరిని? నేనేనండి, నేను ఫలానా పేరుకి వెళ్ళినటువంటి వారినండి అంటే, ఒక వ్యక్తి కనపడకుండా మాట్లాడుతున్నప్పుడు తన ధోరణిలో తను చెప్పేటటువంటి జవాబు నేనేనండి, నేను ఫలానా అండి, నేను ఫలానా గ్రామం నుంచి వచ్చానండి, నేను ఫలానా వ్యక్తినండి అని మనల్ని మనం పరిచయం చేసుకుంటాం. కానీ క్రైస్తవ విశ్వాసపు స్థితిలో నేను ఎవరిని అని మనము తలంచినప్పుడు, నేను క్రీస్తులో జీవించేటటువంటి ఒక వినూత్నమైనటువంటి వ్యక్తిని. అంటే మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే, లోకంలో మన పేరు, ప్రతిష్ట, కీర్తి కోసం మనము జీవిస్తున్నామేమో కొన్నిసార్లు మనల్ని మనము పునరాలోచన చేయాలి. ఇందాక మనం పేతురు రాసిన మొదటి పత్రికలో చదువుకున్నాం. ఏమని రాయబడి ఉంది ఇక్కడ? ఏమని రాయబడి ఉంది? దేవుడు దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరుస్తుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి, దీనికి ఒక హిస్టరీ ఉంది, దీనికి ఒక చరిత్ర ఉంది. సందర్భం కూడా మీకు నేను గుర్తు చేశాను. ఈస్టర్ పండుగ రోజున నేను గుర్తు చేశాను. మరలా నేను రివీల్ చేస్తున్నాను దాన్ని. చెరలో ఉన్నటువంటి వారు ఎవరు? చెరలో ఉన్నటువంటి వారికి బోధించింది ఎవరు? చెరలో ఉన్నవారు ఎవరు? చెప్పండి. చెరలో ఉన్నవారు ఎవరు? మనం ఎప్పటికప్పుడే కొత్త మర్చిపోతా ఉంటాం. చనిపోయిన వారు. ఎప్పుడు చనిపోయిన వారు? ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథంలో బాప్తిస్మం పొందకుండా చనిపోయినటువంటి వారు వీళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? నరకంలో ఉన్నారు. అంటే నరకంలో చేర్చబడటానికి సిద్ధంగా ఉన్నారు. వారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత 3 దినాలు ఎక్కడున్నారని అంటే, చెరలో ఉన్న వారికి ప్రకటన చేసి వారిని పరదేశంలోనికి తీసుకుని రావడానికి వెళ్ళాడు. అదే పేతురు ఇక్కడ రాస్తున్నాడు. క్లారిఫికేషన్ మీకు అర్థమైందా? అర్థమైనట్టుగా ఉందా? ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఉన్నటువంటి భక్తులు ఎక్కడున్నారు? వారి బాప్తిస్మము పొందలేదు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత బాప్తిస్మం ద్వారా మనము మహిమలోనికి చేర్చబడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆయన మరణించిన తర్వాత ఆయన వారికి ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి ఒకసారి మరలా చదువుతున్నాను. పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుకున్న అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి, ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మేము రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని ప్రచురించడమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారం మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. 3 దినాలు ఆయన ఎక్కడున్నాడనంటే వీరికి సువార్త చెప్పటానికి
చెరలో ఉన్నటువంటి వారి యొద్దకు ఆయన ఆ ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటన చేశారు. మీరు నోట్ చేసుకోండి, ఇది మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ ఎప్పుడు రక్షింపబడ్డారు? ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి భక్తులందరూ ఎప్పుడు రక్షింపబడ్డారు అని అంటే దానికి ఆన్సర్ చెప్పేది ఇది. ఎందుకంటే చెరగా ఆయన, కాబట్టి ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించినందువల్ల జరిగినటువంటి పరిణామం ఏమైనదనంటే, మరి పాప క్షమాపణ పొందేటటువంటి విధంగా 32వ దావీదు కీర్తన ఒకసారి మనం చూద్దాం. 32వ దావీదు కీర్తన ఒకసారి మనం చూద్దాం. 32వ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ 32వ కీర్తన మీద ఈ దినము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబడినటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దావీదును ఏ విధంగా హెచ్చరించాడో, దావీదుతో బెత్షెబాతో దావీదు పాపం చేసిన తర్వాత మరి ఏ విధమైనటువంటి పరిణామం కలిగి ఉన్నాడో అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 32వ కీర్తనలో దేవుడు క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు. ఆ క్షమలో, పాప క్షమాపణలో నిజమైన ఆనందము దాగి ఉన్నది అని చెప్పడానికి ఈ 32వ కీర్తన ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తా ఉన్నది. నిజంగా మనము పాపాన్ని ఒప్పుకొని క్షమాభిక్ష పొందినప్పుడు, దేవుడు మన పాపాలను క్షమించినప్పుడు మన యొక్క హృదయం సమాధానపరచబడుతుంది. హృదయం సమాధానపరచబడినప్పుడు మన హృదయం ఎంతో తేలిగ్గా ఉంటుంది అన్నమాట. ఇది ఏ విధంగా ఉంటుందనంటే, కొరియా దేశంలో ఒక వాడుక ఉందంట. నూతన సంవత్సరంలో వారు ఎదురు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వారి పాపాలు, చెడు మార్గాలు విడిచిపెట్టినప్పుడు వారు ఎంతో సమాధానంతో జీవిస్తారు. మనకు నూతన సంవత్సరం రోజున వాగ్దానం తీసుకున్న రీతిగానే కొరియా దేశస్తులు కూడా వారి పాప క్షమాపణ పొందటానికి వారు ఏం చేస్తారనంటే, వారు ఏమేమి తప్పిదాలు చేశారో ఒక కాగితం మీద రాసి ఒక గాలిపటాన్ని తయారు చేసి ఆ గాలిపటాన్ని దాన్ని అంటించి ఆ గాలిపటాన్ని ఆకాశంలో ఎగరవేస్తారంట. ఎగరవేసేది చాలా ఎత్తైనటువంటి స్థలంలో ఎగురుతున్నప్పుడు దాన్ని, ఆ దారాన్ని తెప్పేస్తారంట. దారాన్ని తెప్పేసినప్పుడు అది వెళ్ళి ఎక్కడో చిక్కుపడుతుంది. అప్పుడు వారు అనుకుంటారంట ఏమిటంటే, మా పాపాలన్నింటినీ మేము విడుదల పొందాము, మేము రిలీఫ్ అయిపోయాము, మా దోషాల నుంచి మేము విడుదల పొందాము అనేటటువంటి ఒక సైకలాజికల్ ఆలోచన విధానంలో వారు అప్పట్లో ఉంటారంట. మనము సంవత్సరం మొదటి దినాన్ని ఏ విధంగా మనము వాగ్దానాన్ని తీసుకుని సంతోషంగా ఉంటామో, కొరియా దేశస్తులు కూడా అదే ఆనవాయితీలో మరి వారు జీవిస్తారు. ఇక్కడ బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు పాపంతో ఉన్నటువంటి 4 సంబంధాల విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. పాపం యొక్క స్థితి 4 పదాలు. 32వ కీర్తనలో, తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మొట్టమొదటిది అతిక్రమము, రెండవది పాపము, మూడవది కపటము, 4వది ద్వేషము. ఈ 4 దావీదును పాపము వీతికిలోనికి నడిపిస్తుంది. దావీదు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవటానికి దగ్గర సంవత్సరం పట్టిందట. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఎవరికి దొరకకుండా తిరుగుతున్నాడు. ఎందుకంటే తను రాజు కాబట్టి తన రాజ్యంలోకి ఎవరిని రానివ్వట్లే, తను హెచ్చరిక చేయటానికి ఎవరికి అనుమతి ఇవ్వట్లే. తన దగ్గరికి వచ్చి ఏదో ఒక విధంగా మరి దాని గురించినటువంటి విషయాలు మాట్లాడతారేమోనని తన దగ్గరికి ఎవరిని రానియకుండా సంవత్సరం తప్పించుకు తిరిగాడట. సంవత్సరం తర్వాత నాతాను ప్రవక్త వచ్చాడు ఆయన దగ్గరికి. అప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు హెచ్చరింపబడ్డాడు. హెచ్చరింపబడిన తర్వాత
ఈ మొదటి వచనంలో, రెండవ వచనంలో ఉన్నటువంటి 4 విషయాలు. మొట్టమొదట, తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం. ఎందుకనంటే ఈ పాపం అనేటటువంటిది అపరాధ భావము మన యొక్క ఆనందాన్ని పాడు చేసేస్తుంది. మనలో ఒక విధమైనటువంటి భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. ఎప్పుడైతే మనం పాపమునకు లోబడిపోయామో ఆ పాపం ఏం చేస్తుందంటే ఒక గిల్టీనెస్ తీసుకుని వస్తుంది. ఆ గిల్టీనెస్ ద్వారా ఎదుటి వారి ముందు మనకు తెలియకుండానే మనం దోషులంగా నిలవబడేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలోనికి నెట్టివేయబడతాం. ఇది సాతానుడు చేసే పని. అందుకనే మరి ఏం చేస్తానంటే, మరి ఇతరులు మనల్ని గౌరవించరనేటటువంటి ఒక సైకాలజీ మన హృదయంలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే నా తప్పిదం వాళ్ళకి తెలిసింది కాబట్టి నేను వారి ముందు దోషిగా నిలబడాలి అనేటటువంటి ఒక గిల్టీనెస్ కలిగి ఉంటారు. అంతేకాకుండా తను తాను ఆత్మహత్య చేసుకుంటానికి కూడా వెనుకంజ వేయరట. ఆ గిల్టీనెస్ని బట్టి చచ్చిపోవటానికి కూడా. ఈ మధ్యన ఒక ఆట వచ్చింది కదా, కుర్రోళ్ళందరూ ఒక ఆట ఆడేవాళ్ళు. కొన్ని సంవత్సరాల కిందట, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. ఏమంటది? అది జపాన్ దేశంలో, చైనా నుంచే వచ్చింది మనకి ఆ ఆట. ఆ ఆట ఏం చెప్పుద్దానంటే, ఒంటరిగా ఆడాలి, ఒంటరిగా ఉండాలి, మరి ప్రజల మధ్య ఉండకూడదు. ఒక బిల్డింగ్ ఏదనంటే బిల్డింగ్ పైకి వెళ్ళి ఆడాలి, ప్రజల మధ్య ఉండకూడదు. ఆట ఆడేటప్పుడు ఒంటరిగా వెళ్ళి ఆడాలి. ఆట యొక్క చివరి సారాంశం ఏమిటంటే, నువ్వు ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకు దిగి చచ్చిపో. కొన్ని గేమ్లు ఆడిన తర్వాత ఆ ఆట మనల్ని ప్రేరేపిస్తారు అన్నమాట. దాన్ని ఇప్పుడు ఇండియాలో బ్యాన్ చేశారు, మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అది చైనాలో, జపాన్లో ఆ ఆట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చనిపోమని ప్రేరేపించేది ఎవరో? సాతాను చనిపోమని ప్రేరేపిస్తుంది. కానీ దేవుని ఆత్మ ఏం చెప్పుద్ది? నువ్వు క్షమాపణ పొంది, దేవుని ముందు క్షమాపణ పొంది నీ జీవితాన్ని మార్చుకో. చచ్చే సాధిస్తారండి, బ్రతికుండి సాధించాలి. చచ్చి సాధించేది కాదు. మన ఆరోగ్యం పాడు చేసేటటువంటిది ఏమిటంటే 3-4 వచనాలు. నేను మౌనిని ఉండగా దినమంతే నేను చేసిన ఆర్తధ్వని వలన ఎముకలు దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవ కాలంలో ఎండినట్టాయను. పాపం యొక్క స్థితి ఈ విధంగా మనిషిని చేస్తుంది. సారం లేనటువంటి జీవితంలోనికి నెట్టేస్తుంది. పాపం యొక్క బరువు ఎలా ఉంటుందనంటే, దేవుల్లో ఉన్న దానికన్నా పాపం యొక్క బరువు ఎక్కువగా కనిపిస్తుందట. దేవుల్లో మనము శుద్ధీకరించబడిన తర్వాత మన యొక్క హృదయం నిర్మలమైపోతుంది. కానీ పాపం బరువు ఎలా ఉంటుందండి? చాలా బరువుగా ఉంటుంది. నా చిన్నతనంలో మేము ఆటలాడేవాడు. ఈ ఆటలాడేటప్పుడు ఏం చెప్పేవాళ్ళని అంటే, కేజీ గడ్డి బరువా, కేజీ ఓక బరువా, లేకపోతే కేజీ ఇనుము బరువా, లేకపోతే ఓక బరువా. మనం ఏం చెప్తాం వెంటనే? చెప్పండి. సహజంగా మనం చెప్పేది ఇనుము బరువుగా ఉంటుంది కాబట్టి ఇనుము బరువు. ఏదైనా కేజీయే, ఆలోచన చేయమన్నమాట మనం. ఒకైనా కేజీయే, ఇనుమైనా ఏదైనా. అంటే మన యొక్క హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందనంటే, బరువు అయిన దాన్నే మనం చూస్తాం. ఇక్కడ ఇనుము బరువుగా ఉంటుంది కాబట్టి వెంటనే మనం బరువు ఇనుము అని చెప్తాం, కానీ ఓకని. కానీ అక్కడ కేజీ ఓకనే ఉంచుతున్నాం, ఇనుముతో సరిపడినట్టుగా ఓకనే త్రాసులో ఉంచుతాం. కానీ మనం చెప్పేది వెంటనే ఏంటంటే, ఈ పాపం బరువు కూడా అలాగే ఉంటుంది, పాపం యొక్క స్థితిగతులు కూడా అలాగే ఉంటాయి. అందుకనే
ఈ పాట కరెక్ట్గా మనకి సరిపోతుందని చెప్పి నేను ఐడెంటిఫై చేస్తున్నా. ఎందుకనంటే ఈ పాట అయితే ఇందాక ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసి ఉంచాను. మళ్ళీ ఏమోకంగు తోడవాతు యేసునాదనీదు రోలా ఏమోకంగు తోడవాతు ఏకమైతి బామరులతో నేది దారి నెల్ను చేరా ఏది దారి నిన్ను చేరా ఏమో తెలియదాయను తోడవాతు ముందు కాచి పెంచి నియమనిస్తా లాచరణము నిలుపుకొరకు దోషభూచి నీదే నిజముగా వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొను నాదు చేయి మాటి పాలు పాట భావము ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో నేను పాపాలు చేశాను, కానీ నేను చచ్చిపోకముందే నా చేయి పట్టుకొని నన్ను రక్షించి తొట్టతోదకు నిన్ను చేర కట్టినాడ కంకణమును ఒట్టి మాట కాదు నిజము పట్టి నడుము పరమపురికి పట్టుకొనుము నాదు చేయి మట్టి పాలు కాకమునిపే. నేను మట్టిలోకి వెళ్ళకముందే నా చేయి పట్టుకుని నీవు రక్షించు, నన్ను నీ రాజ్యంలోనికి చేర్చు. భక్తుడు ఎంతో భావగర్భంతో రాసినటువంటి పాట ఇది. ఈ లోకాన్ని ముగించి నేను ఈ సన్నిధికి చేరకముందే మధ్యన ఒక పోలీస్ కానిస్టేబుల్ రివాల్వర్తో కాల్ చేసుకున్నాడు. కాల్ చేసుకుంటూ తాను డైరీలో రాశాడు ఏంటంటే, నేను ఎవరి గురించి చచ్చిపోవట్లే, నేను ఒక ఆటకి బానిసని అయిపోయా. అదేంటంటే ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బంతా పెట్టేశాను కాబట్టి నా భార్య అది లేదు, నా తమ్ముడిది లేదు, ఎవరిది దోషం లేదు, నాదే దోషం. కాబట్టి ఎవరిని శిక్షించొద్దు, నన్ను నేను శిక్షించుకుంటున్నానని చెప్పి
ఆ రివాల్వర్ని ఉదయాన్నే వాళ్ళు క్లీన్ చేసే టైంలో షూట్ చేసుకుని చచ్చిపోయాడు. హైదరాబాద్లో ఈ మధ్య రీసెంట్గా జరిగిన వృత్తాంతం. ఆయన పర్సనల్ డైరీ తీసి చూస్తే దాంట్లో ఆయన రాశాడు, చచ్చిపోకముందు స్టేట్మెంట్ రాశాడు ఏంటంటే, ఎవరి దోషం కాదు, ఇది నేను చేసిన దోషమే. ఏం చేశాడంటే ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు కట్టి ఏం చేశాడండి, డబ్బులన్నీ అప్పులు పాలైపోయాడు. ఇప్పుడు ఆయన రక్షించేవారు ఎవరు లేరు కాబట్టి ఆయన తాను రివాల్వర్తో కాల్చుకొని చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సంఘటనలు మన జీవితంలో మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. బాప్తిస్వం ద్వారా మనము దేవుని పిల్లలుగా మరి ఆయన మనల్ని అంగీకరించాడు, మనను ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడు. కానీ ఈ లోకంలో మనం నడవలసినటువంటి విధానం ఏ విధమైనదో మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని ఇక్కడ ఈ అపరాధ భావంతో తన ఆనందాన్ని కప్పిపుస్తున్నటువంటి ఒక భయము, ఆందోళన. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండి నా సారం వేసవి కాలంన ఎండినట్ట, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధి నా అతిక్రమం ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించాడు. సంవత్సరం తిరిగాడండి, సంవత్సరం కప్పుకున్నాడు దావీదు, సంవత్సరం తప్పించుకున్నాడు, సంవత్సరం ఎవరికంట పడలేదు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ హృదయంలో ఆ వేదన అనేది మాత్రం బయటికి తీసివేసుకోలేకపోతున్నాడు. మనం అంటూ ఉంటాం కదా, కక్కలేక మింగలేక బాధపడుతున్నాడు అంటే బయటికి చెప్పుకోలేక, ఇతరులతో షేర్ చేసుకోలేక తాను చేసినటువంటి దాన్ని కుమిలిపోతా ఉన్నాడు. తన పాపము ద్వారా పరిహారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరిని రానిట్లే. తాను రాజు కదా, తన రాజు దర్పాన్ని చూపిస్తూ ఉన్నాడు. సంవత్సరం మరి దూరంగా వెళ్తా ఉంటే నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించిన తర్వాత తన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని యొక్క సన్నిధానంలో మరి మన పాపం అనేది మనల్ని ఏం చేస్తుందో మరి ఒకసారి 119వ కీర్తన 67 వచనాన్ని చూద్దాం. 119వ కీర్తన, శ్రమ కలుగక మునుపు నేను నీ త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనొచ్చు. శ్రమ కలగక ముందు ఎలా ఉన్నాను, నీ త్రోవను విడిచిపెట్టారు, నా ఇష్టానుసారంగా జీవించారు. నాకు ఏం బాధ లేదనుకున్నాను, నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాను, నా మార్గము నేను ఎంచుకున్నటువంటి మార్గంలో నేను నడిచాను. కానీ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నా. వాక్యం లేనప్పుడు ఎలా ఉన్నాను, నా ఇష్టానుసారంగా జీవించా, నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకున్నాను. కానీ నీ వాక్యం నన్ను ఏం చేసింది, నన్ను క్రమశిక్షణలో పెట్టింది. ఒక మంచి మార్గంలో, రుజు మార్గంలో నడవటానికి నీ వాక్యం నన్ను బలపరిచింది. కాబట్టి పాపమును కప్పించడానికి సాతానుడు అనేక రీతిలుగా మన మధ్య ఉరులను, ఉచ్చులను, చిక్కులను పెట్టేటటువంటి విధానాలని మరి కలుగు చేస్తాడని చెప్పటానికి దావీదు యొక్క ఆలోచన విధానం ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క స్పందన మరి తన యొక్క ప్రత్యుత్తరాన్ని పాప క్షమాపణ పొందటంలో ఏ విధంగా తాను మరి ఒప్పుకుంటున్నాడో ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఈ 32వ కీర్తనలో కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేద, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. అంటే
ఇక్కడ తన పాపాన్ని ఎప్పుడైతే తను గుర్తించాడో దాన్ని కప్పుకొనకుండా ఒప్పుకున్న తర్వాత తన హృదయం అంతా నిర్మలమైపోయింది. ఇప్పుడు తన హృదయంలో ఆ బండ బరువు అంతా తీసివేయబడింది. ఇప్పుడు ఆ విధంగా ఏ విధంగా తాను ఉన్నాడు అని అంటే, మరి పాప క్షమాపణ తన యొక్క జీవితంలో పాప క్షమాపణ లేవికాండము 16వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదాం. చూడండి, లేవికాండము 16వ అధ్యాయము 20వ వచనం. ఇశ్రాయేలు పాపములన్నిటి నుంచి ఇప్పుడు దేని మీదకి వచ్చేస్తున్నాయండి? పాపాలన్నీ చెప్పాలి, అందరూ చెప్పాలి. మేక మీదకి వచ్చి ఒక జంతువు మీదకి. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి విధానం. రక్త ప్రోక్షణ ద్వారా, పాప పరిహారార్థ బలి ద్వారా, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర సిద్ధాంతమైనటువంటి పాప విమోచన. దాని మీద చేతులుంచి అహరోను చేతులుంచి యాజకుడిగా ప్రార్థించి ఆ పాపములన్నిటినీ దాన్ని మీద ఉంచి ఆ మేకను ఏం చేయాలండి? అడవిలోకి విడిచిపెట్టేయాలి. ఇది లేవికాండంలో మనకి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపములు కొట్టివేసేటటువంటి సిద్ధాంతం. 32వ కీర్తనలో ఏమని చూస్తున్నాం అంటే, పాపాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి విధానం మనం చూస్తున్నాం. రద్దుపరుస్తున్నాడు దేవుడు, శుభ్రపరుస్తున్నాడు. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథంలో ఈ కడుగుట కూడా బాప్తిస్తానికి ఒక సాదృశ్యం. చేతులు కడుగుట, చేతులు కడగటము, కాళ్ళు కడగటము, ఇవన్నీ కూడా నూతన నిబంధన గ్రంథంలో బాప్తిస్తానికి సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. లేవికాండంలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ముస్లిమ్స్ మసీదుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? కడుక్కొని లోపలికి వెళ్తారు. ఇది కూడా మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ థియరీ. ఇది కూడా కడుగుట. మన కోవిడ్ టైంలో మనకి ఇచ్చింది ఏంటి చెప్పండి? చేతులు కడుగుట. చేతులు ప్రతి పని ప్రతి గంటకి చేతులు కడుక్కోమని. అంటే కడగబడుట అంటే దేనికి విమోచనగా కనిపిస్తూ ఉందంటే బాప్తిస్తానికి సాదృశ్యంగా కనిపిస్తాం. ఇక్కడ దోషాలు కడిగినటువంటి దేవుడు, దావీదు జీవితంలో దోషాలు కడిగినటువంటి దేవుడు పాప క్షమాపణ విడుదల కొరకు మరి ఇక్కడ నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు మనలను బలపరుస్తున్నాడు. అంతేకాకుండా మరి మనకు బైబిల్ గ్రంథంలో 8వ వచనం నుంచి చూద్దాం. చూడండి, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వల్లైనను కంచరగాడి వల్లైన మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెంతోనూ బిగించవరు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానికి కృప ఆవరించుతున్నది. పాప క్షమాపణ పొందేటటువంటి విధానములో, దైవ నడిపింపులో దావీదు ఏ విధంగా తన పాపం ద్వారా పునీతుడిగా చేయబడ్డాడు. మరి ఇక్కడ నాతాను ప్రవక్త హెచ్చరించిన తర్వాత తను గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? ఆ మనుష్యుడవు నీవే. పాపం చేసి ఎక్కడికో పారిపోయి తప్పించుకుందాం అనుకుంటున్నావేమో, ఎంతకాలం వెళ్ళిపోతావు నువ్వు? ఆ మనుష్యుడవు నీవే. ఉదయకాల సమయంలో
మనల్ని మనం పునీతులుగా చేసుకొని మరి బాప్తిస్మం ద్వారా ప్రభువుతో అంటుకట్టబడేటటువంటి స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాలకు అనుగ్రహిస్తున్నాడని మనము తలంచవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలే. పరిసయ్యుడు అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వాడు. ఇక్కడ నికోదేము ఎవరు? పరిసయ్యుడు. నికోదేము వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో. అందరూ నీటి మూలంగా జన్మించిన వారమే. ఆత్మ మూలంగా జన్మించేటటువంటి కొత్త సిలబస్ ఏమన్నా మనకు కావాలనంటే వాక్యం ద్వారా మళ్ళీ మనము పడుకుంటుంది. వాక్య సంబంధమైనటువంటి హృదయం ద్వారా ప్రభువుకు మళ్ళను మనం సమర్పించుకుంటాం. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అని అంటే ఇక్కడ మనము వెంటనే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే, పరలోక ప్రార్థనలో మనం చెప్తాం, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లుగా. టేక్ ఇట్ ఈజీగా చెప్పేస్తాం, చాలా ఈజీగా చెప్పేస్తాం. నీ రాజ్యం వచ్చునుగాకనంటే, ఒకవేళ మనకు ఇప్పుడే ఆయన రాజ్యం వచ్చింది అనుకోండి, ఆయన రెండవ రాకడ వచ్చింది అనుకోండి, మన యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉందో ఆయన ప్రశ్నించబోతా ఉన్నాడు. పరలోక ప్రార్థన ఆధ్యాత్మికంగా మనం చెప్పేస్తాం, కానీ ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతకు ఎంతవరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. నిత్య జీవం కొరకు మనము కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలనంటే బాప్తిస్మం ద్వారా మనం ఆయనలో అంటుకట్టబడిన తర్వాత కడుగుబడినటువంటి నీ జీవితము పరిశుద్ధంగా మనల్ని మనము సమర్పించుకుంటూ బాప్తిస్మం యొక్క ఉద్దేశమును మన జీవితంలో నెరవేర్పు జరిగిస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడగలిగే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ అనుగ్రహించి నడిపించి కాచి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రేరేపించబడిన వారు దయతో ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. ఆలస్యం చేయకుండా